రాష్ట్రంలో ఇళ్ళకు సంబంధించి అనర్హుల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి డైరెక్ట్‌గా అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో జగనన్న అంటే వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో అనర్హులైతే భారీగా ఉన్నారని, వారందరిని కూడా రద్దు చేస్తామని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల జారీలో అక్రమాలకు పాల్పడ్డారని, నేతలు తమకు నచ్చిన వారికి పట్టాలు ఇచ్చి వైనం అయితే ఇక్కడ వైనంపై విచారణ జరిపించి అనర్హుల పట్టాలను రద్దు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలియజేశారు. కొన్ని చోట్ల రైతుల నుంచి భూములు కొనుగోలు చేయకముందే పట్టాలు ఇచ్చేశారని పేర్కొన్నారు. అలాంటి వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు అయితే అందజేస్తామని చెప్పారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పీఎంఏవైపై అడిగిన ప్రశ్నకు మంత్రి పార్థసారథి జవాబిచ్చారు. పట్టా ఒకరికిస్తే అక్కడ వేరొకరు ఇల్లు నిర్మించుకున్నారని చాలా చోట్ల ఉన్నాయి. ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా 1 కాదు, 2 కాదనమాట. గతంలో 22 లక్షల మందికి పట్టాలైతే ఇచ్చారు. ఇందులో దాదాపు 5 లక్షల వరకు కూడా అనర్హులైతే ఉంటారని చెప్పేసి వీరైతే అంచనా వేస్తూ ఉన్నారన్నమాట. అవన్నీ కూడా రద్దయితే చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరుగుతుందనమాట.